శ్రీకాకుళం జిల్లా టెక్కెల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. వీధి కుళాయిల ద్వారా నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మరికొన్ని వీధుల్లో నీటి సరఫరా నిలిపివేశారని సిపిఎం నేత కొల్లి ఎల్లయ్య విమర్శించారు. ఇంటింటికి కుళాయిలు అంటున్న ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కుళాయిలకే నీరు అందించలేకపోతుందని మండిపడ్డారు. పైపుల మరమ్మతులు చేయకపోవడం, నాసిరకం నీరు రావడం, సిబ్బంది కొరత వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈశ్వరరావు, ఎన్ షణ్ముగారావు, సుబ్రహ్మణ్యం, అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. నీరు అందించే దాంట్లోన నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గత 2-3 రోజులు బట్టి పత్రికలు వస్తున్నా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకో పక్క రాజకీయ రంగు పొందుతున్నారు, కావాలని చేస్తున్నారని చెప్పేసి అని పత్రికా ప్రకటనలు ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, తెలుగుదేశానికి కానీ వైసీపీకి కానీ పక్కల్లో ఉండేటటువంటి పేదలు నివసించేటువంటి కాలనీలో అడుగుతున్నాం. అందుకని నీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటం చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకోవాలి. సంబంధిత కలెక్టరు ఈవేళ స్టేట్మెంట్ ఇచ్చాడు. నీటి సమస్య కానీ పంచాయతీలో ఉండేటటువంటి డ్రైనేజ్ సమస్యలు కానీ ఎక్కడున్నా సరే తక్షణమే పరిష్కారం చేయమని చెప్పేసి అని. మరి జిల్లా కలెక్టర్ తాలూకా ఆదేశాలు కూడా పట్టించుకునే పరిస్థితి ఈ టెక్కల పంచాయతీ సిబ్బందికి కానీ ఇక్కడ పరిపాలన వర్గానికి కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే టెక్కలి పట్టణానికి సంబంధించినటువంటి అన్ని కాలనీలకు కూడా నీళ్ళు అందివ్వాలి. ప్రధానంగా ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తుండేటటువంటి వాళ్ళందరూ కూడా పేదలు. ఈ పేదలకి